శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు. రాముల వారి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు కావలసినంత సంపద మీ సొంతం అవుతుంది. అలానే కాకుండా మీ దరిద్రమంతా కూడా పోతుంది. ధనం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా చక్కగా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇలా కట్టుకోవడం వల్ల రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చేస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. మనకేంటంటేనండి, బుధవారంతో కలిసి శ్రీరామనవమి రాబోతుంది. ఈ నవమి పండగ రోజున మర్చిపోకుండా మనం ఏంటంటే గుమ్మానికి ఇది కట్టుకోవాలి. ఇలా కట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరిగే అంతులేని ఐశ్వర్యంతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన దరిద్రం పోవడంతో పాటు మన యొక్క కష్టం కూడా తీరిపోతుంది. మన బాధ నుంచి మనం బయటపడగలుగుతాము. మనకు ఉండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, శ్రీరామనవమి తిథి రోజున మర్చిపోకుండా చక్కగా ఈరోజు ఏంటంటే ఈ పనిని చెయ్యండి. నార్మల్గా ఇది ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. మన ఇంటి పరంగా మనకు కలిసి రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. కొంతమందికి ఎన్ని పరిహారాలు చేసినా కానీ వారికి కలిసి రాదు, చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయంటే కనుకనండి, ఇంట్లో పిల్లల పరంగా కానీ, ఇంట్లో పెద్దవారి పరంగా కానీ, లేదంటే వారు చేసే పనుల పరంగా కానీ కష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ కష్టం నుంచి వారు బయటపడాలన్నా, ఆ కష్టం నుంచి వారు బయటికి రావాలన్నా సరే, అనేక రకాల సమస్యల్ని వారు తీర్చుకోవాలన్నా సరేనండి, గుమ్మానికైతే ఇది ఖచ్చితంగా కట్టుకోవాలి. శ్రీరామనవమి అనేది ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించటం, అలానే కాకుండా ఏంటంటే అందరూ కొత్త బట్టలు ధరించటం, అలాగే వచ్చేసి ఏంటంటే మనం చక్కగా రాముల వారి కళ్యాణం చూడటానికి వెళ్ళడం. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మన ఇంట్లో మనం కూడా ఏంటంటే దీపారాధన చేసుకోవడం, వడపప్పు పానకం ఇవన్నీ కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవడం, ఈరోజు భక్షాలు చేసుకోవడం, పులిహోర చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. రామనవమిని మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందని, అలానే కాకుండా ఆ కళ్యాణాన్ని చూడటానికి వెళ్ళాలని అందరూ కూడా పండుగగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చక్కగా కొత్త బట్టలు ధరిస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే గుట్టల మీద ఏంటంటే రాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే జాతరలు కూడా జరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అంత ఘనంగా జరుపుకునే ఈ పండుగ రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టుకోవడం వల్ల దరిద్రమంతా కూడా దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుందని మనకు శాస్త్రం చెబుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఇది కట్టడం వల్ల మీ జీవితం అనేది చక్కగా మారిపోతుంది. మీకు ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ రకంగా చేసేసి ఫలితం అనేది పొందండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఒకవేళ మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందనుకోండి, ఆ జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. అలాగే కాకుండా మనకు అంతులేని సంపద కూడా మన సొంతం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ కష్టాలు, బాధలు, కన్నీళ్లు తక్కువగా ఉంటాయి. ధనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అభివృద్ధి అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాముల వారి కళ్యాణం రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోండి. మనం ఎందుకంటే ఈరోజు తోరణాలు కట్టుకుంటాము మామిడి తోరణాలు, అలాగే కాకుండా పూల మాలతో మాలలతో ఇంటిని అలంకరించుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటేనండి, ఇదే తిథి రోజున చక్కగా గుమ్మానికి కూడా ఇది ఒకటి చిన్న మూట కట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు ఎన్ని పరిహారాలు చేసినా సరే కలిసి రాక ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ పరిహారం చేయండి, తప్పకుండా సిద్ధిస్తుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుకనండి, ఒక పసుపు రంగు వస్త్రం కానీ లేదంటే తెలుపు రంగు వస్త్రం కానీ తీసేసుకొని అందులో ఖచ్చితంగా కొబ్బరికాయ ఉండాలి. కొబ్బరికాయ ఎందుకు ఉండాలి అంటే కనుకనండి, కొబ్బరికాయ ఖచ్చితంగా గుమ్మానికి కడితే మంచి జరుగుతుందని ఒక భావన ఏంటంటే పురాతనము నుంచి కూడా ఉందన్నమాట. కాబట్టి కొబ్బరికాయని ఖచ్చితంగా పెట్టుకోండి. 2 పసుపు కొమ్ముల్ని పెట్టండి, చిటికెడంత కుంకుమ పసుపుని పోసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పసుపు ఆవాలండి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు ఉన్నాయి కదా, ఇవేంటంటే చెడుని తీసేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. నకారాత్మక శక్తులు ఏవైతే మన ఇంట్లో ఉంటాయో వాటి నుంచి మనని బయటపడేయటానికి
ఈ పసుపు ఆవాలనేవి ఉపయోగపడతాయి. ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు, ఇంటిపై ఏదైనా సరే అనుకోని ఆపదలు వచ్చినప్పుడు, అలానే కాకుండా మన ఇల్లు భరించలేక ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ పసుపు ఆవాలనేవి మనకు చక్కగా ఉపయోగపడతాయని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి. ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. పసుపు ఆవాలనేవి ఏంటంటే కనుకనండి, దిష్టి దోషంతో పాటు మంది ఏడుపులు ఉంటాయి కదండి, మనం బాగుపడితే చూడలేక ఏడుస్తూ ఉంటారు, దృష్టి పెడుతూ ఉంటారు, నానా రకాలుగా ఏంటంటే చేయాల్సినవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటేనండి చెడు అనేది తొలగిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించండి. ఈ విధంగా ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని తీర్చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ శ్రీరామనవమి నుంచి మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే గనకనండి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి శుభ ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు వస్త్రం వాడకూడదు. వాడితే మీరు పసుపు రంగు వస్త్రమైనా సరే వాడండి, లేదంటే తెలుపు రంగు వస్త్రమైనా సరే మీరు వాడండి. ఇలా వాడేసి అందులో ఒక కొబ్బరికాయ, 2 పసుపు కొమ్ములు, అలాగే కాకుండా కొద్దిగన్ని పసుపు ఆవాలు, అలానే చిటికెడంత కుంకుమ, పసుపు. ఈ పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయని మీకు సందేహం రావచ్చు. ఈ పసుపు ఆవాలనేవి మనకు పూజా స్టోర్స్లో కానీ కిరాణం షాప్స్లో కానీ ఎక్కడైనా సరేనండి దొరుకుతాయి. తెచ్చుకోండి. తెచ్చేసుకొని కొద్దిగన్ని వాడుకోండి. ఒక్క ప్యాకెట్ తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటే మనకు ఎన్నో పరిహారాల కోసం ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా పసుపు ఆవాలండి. భూతాలను, పేతాలను, అలానే కాకుండా ఇంటిపై జరిగే చెడు ప్రయోగాలను, ఇంటిపై ఉండే చెడుని తీసేయటానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఇవన్నీ కూడా తెలుపు రంగు వస్త్రం కానీ లేదంటే పసుపు రంగు వస్త్రం కానీ తీసుకొని అందులో పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత మూటలాగా కట్టేసి ఆ మూటకు మనం పెట్టే దీపం చూయించి అగరబత్తుల ధూపాన్ని వేసేసి ఆ తర్వాత దాన్ని చక్కగా అంటే దైవ రూపంగా భావించి తీసుకెళ్లి గుమ్మం దగ్గర వేలాడదీసుకుంటే మనకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది. అలానే కాకుండా మనకి ఎలాంటి చెడున్నా సరేనండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి శ్రీరామనవమి రోజున చాలామంది కూడా కొబ్బరికాయను ఒక వస్త్రంలో పెట్టి దాన్ని మూట కట్టి ఇంట్లో నుంచి కట్టుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే ఫలితాలనేవి అధికంగా రావు కదా. కాబట్టి మీకు అధికంగా ఫలితం రావాలన్నా, మీ జీవితం మారిపోయి మీకు అంతులేని అంటే ఐశ్వర్యం కావాలన్నా, అదృష్టం కలగాలన్నా ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు కొబ్బరికాయని ఇంట్లో నుంచి కాకుండా బయట నుంచి కట్టండి. ఈ వస్తువులని కలపండి. ఆ కొబ్బరికాయతో సహా మీరేంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులని కలిపేసి బయట నుంచి కట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది మన సొంతంగా చెప్పే పరిహారం అయితే కాదు, మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారమే అన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం నమ్మకంతో చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ రామనవమి రోజున ఎవరైతే గుమ్మాలకి ఇది కడుతారో వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వారి యొక్క స్థితిగతి మారిపోతుంది. వారికి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ఏంటంటే వారి యొక్క జాతకంలో ఏదైనా సమస్య ఉన్నా సరే అది తొలగిపోతుంది. ఇంటి పరంగా ఏదైనా సరేనండి పట్టి పీడిస్తూ ఉంటుంది కదా, మనకి ఏదైనా పూర్వకాలం నుంచి కూడా మన ఇంటిపై ఏదైనా అంటే చెడు ఉన్నా సరేనండి ఆ చెడుని కూడా తీసేయడానికి పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అని శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారం అండి. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే అన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మూట కట్టిన తర్వాత ఒకవేళ మీ ఇంట్లో అధికంగా చెడుంది, చెడు సమస్య వస్తుంది, చెడు బాధ కలుగుతుంది, ఇబ్బంది ఎక్కువగా అవుతుందండి, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఇబ్బంది ఉంది, మీకు చెడు జరుగుతుంది అనడానికి ఉదాహరణ ఏంటో తెలుసా? కొబ్బరికాయను మనం పెట్టాం కదా, ఆ కొబ్బరికాయ ఖచ్చితంగా అండి మీరు గుర్తుపెట్టుకోండి 48 గంటల్లో కానీ లేదంటే 2 నుంచి 5 రోజుల మధ్యలో కానీ ఈ కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కుళ్ళిపోయి చెడు వాసన వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే కనుక మనము అంటే బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఎలా అంటే కనుకనండి మా ఇంట్లో చెడు అధికంగా ఉంది కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోయింది, మా ఇంట్లో చెడు ఉంది కాబట్టి కొబ్బరికాయ చెడిపోయింది. కావున ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవ్వటానికి మేమే కారణం అంటే ఇంటి పరంగా మనమే కారణం కదా. మనం ఏ పరిహారాలు చేసుకోక, ఎలాంటి ఇబ్బందులను, ఎలాంటి విధి విధానాలను ఆచరించుకోక మనమంతా కూడా ఏంటంటే ఒకటేసారి ఆ చెడంతా కూడా పెరిగిపోయి పరిహారం చేస్తే అది మనకు సిద్ధించదు, అనుకూలించదు, పెద్దగా ఫలితాలు రావు, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో మన పిల్లలకు మనకే పడదు, లేదంటే మన ఇంట్లో మన పెద్దవారికి మనకే పడకుండా ఉంటుంది, ఇంట్లో రోజు గొడవలు జరగటం, ఇంట్లో రోజు సమస్యలు రావటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం సర్వసాధారణంగా చూస్తాం కానీ ఏమి చేయలేకపోతూ ఉంటాం కదా. కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా
ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను చక్కగా తీర్చేసుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. ధనానికి ధనము, ఐశ్వర్యానికి ఐశ్వర్యము, అలానే కాకుండా డబ్బుకు లోటు లేకుండా ఉండటము, ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవటం, ఇంటి పరంగా బాగా కలిసొచ్చి మీ యొక్క స్థితిగతి మారి మీకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం అయితే నవమి రోజున ఎవరైతే గుమ్మాలకు ఇది కట్టుకుంటారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ ఇంట్లో ఉండే ఇబ్బందిని, మీ ఇంట్లో ఉండే కష్టాన్ని, బాధను తొలగించుకోండి. ముఖ్యంగా ఇంట్లో చెడు లేకపోతే మంచి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లోకి దేవతలు, దేవుళ్ళు ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అదే మన ఇంట్లో చెడు ఉందనుకోండి, మన ఇంట్లోకి ఏ దేవుడు రాడు, ఎవ్వరు కూడా ప్రవేశించడు అనమాట. కాబట్టి మన ఇంట్లో ఉండే చెడుని తొలగించుకోవాలి. మన ఇంట్లో ఉండే చెడుని మనం తీసేసుకుంటేనే మన ఇంట్లోకి అందరు వస్తారు. అందరి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. దేవుళ్ళ దేవతల అనుగ్రహం కలిగి మన జీవితం ఎప్పుడూ కూడా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి శ్రీరామనవమి తిథి రోజున మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి. ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి. ఇలా అక్కడిక చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఈ పరిహారం ది బెస్ట్ పరిహారం, చేయండి, ఫలితం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు పసుపు ఆవాలు దొరకకపోతే మీరు ఆ ప్లేస్లో ఏంటంటే ఇంట్లో ఉండే కాస్తన్నే నల్ల ఆవాలను వేసుకోండి. మీరు పసుపు ఆవాలైనా నల్ల ఆవాలైనా అర స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నా మనకు దానివల్ల పెద్దగా ఫలితం ఉండదా అండి అంటే 100% ఫలితం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అర స్పూన్ మాత్రమే వేసుకోండి. టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్తోని అర స్పూన్ వేసుకోండి. పసుపు ఆవాలు అయితే చాలా మంచిదండి. నరదిష్టిని ఆపుతాయి అనమాట. పసుపు ఆవాలు నరదిష్టిని ఆపుతాయి, చెడు దిష్టిని కూడా ఆపుతాయి, మంది ఏడుపుని మనం ఇంటి మీద పడకుండా చేస్తాయన్నమాట. కాబట్టి పసుపు ఆవాలను అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఒకవేళ లేవు, దొరకలేదు అనుకుంటే మన ఇంట్లో ఉండే ఆవాలు కూడా తీసుకోండి. అవి దిష్టిని రానివ్వకుండా చేస్తాయన్నమాట. కాబట్టి ఆ ఆవాలనైనా సరే మీరు వాడుకొని ఫలితం అనేది పొందండి. అలా కూడా మీకు ఫలితం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి. శ్రీరామనవమి బుధవారం కలిసి వచ్చింది కాబట్టి, పరమ పవిత్రమైన తిథి కాబట్టి ఈ రోజున మనం పరిహారం చేయటం వల్ల తప్పనిసరిగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఇంట్లో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకోండి. ఇక మీకు ఫలితం వస్తుంది.